నమస్తే, మీరు చూసింది బేసిక్స్ న్యూస్. నేను మీ మధుకర్ పటేల్. సింగరేణిలో కారుణ్యం చూపేనా అంటూ ఒక స్పెషల్ ఆర్టికల్ చూస్తూ ఉన్నాం. ఎందుకు అంటే మధ్యకాలంలో మెడికల్ బోర్డు అనేది సరిగా ఏర్పాటు చేయకపోవడం వల్ల చాలామంది డిపెండెంట్లు కూడా ఇప్పటికీ మెడికల్ బోర్డు కండక్ట్ అయితే మెడికల్ అన్ఫిట్ ద్వారా వాళ్ళకేమో ఉద్యోగాలు వస్తాయని చాలామంది డిపెండెంట్లు ఎదురు చూస్తున్నారు. అయితే దీనిపైన వాళ్ళ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు మంచిర్యాల జిల్లాలోని శ్రీరాంపూర్కి వస్తున్నారు. ఈ సభలో ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందని అటు యాజమాన్యం ఇటు కార్మిక సంఘాలు అంటే అనుకుంటున్నాయి, క్లారిటీగా లేదు. అయితే ఇప్పటికీ బట్టి విక్రమార్క గారు చెప్తున్న దాని ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత 2657 పోస్టులు భర్తీ చేసినాం. ఇందులో 555 ఎక్స్టర్నల్. కానీ 20 నెలలుగా మెడికల్ బోర్డు నిర్వహించడం లేదు. చాలామంది కార్మికులు దిక్కుతోచని స్థితిలో ఉన్నాయని చెప్పేసి పలు సందర్భాలలో ఇటు యూనియన్ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఎప్పటికప్పుడు సింగరేణి యాజమాన్యం దృష్టికి తీసుకెళ్తున్నప్పుడు కూడా దీనిపైన స్పష్టమైన హామీ లేదు. అంటే సింగరేణిలో దాదాపుగా 20 నెలలుగా కార్మిక నియామకాలు అనేది లేదు. ఇప్పటికి నిర్వహించిన మెడికల్ బోర్డులో చాలామంది కార్మికులకు అన్యాయం జరిగింది. ఈ విషయంపై యాజమాన్యం కఠినంగా వ్యవహరించడం, ప్రభుత్వం కూడా వారి పక్షాన ఆలోచించకపోవడం వేదన గురి చేస్తుందని శ్రీరాంపూర్ ఏరియాలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ఇవాళ 335 మందికి నియామక పత్రికలు అందజేయనున్నారు. ఈ ప్రక్రియ ఇదే విధంగా కొనసాగుతుందని ఇప్పటికే ప్రకటించినాం. కానీ మెడికల్ బోర్డు ప్రక్రియ పారదర్శకంగా, నిష్పాక్షికంగా, వివాదరహితంగా నిర్వహించాలని ఆదేశించినట్లు కార్మిక సంఘాలు తెలుపుతున్నాయి. సరే, ఆదేశించారు, కానీ చాలామంది అసలైన కార్మికులు ఎవరైతే పని చేయలేని సిచ్యువేషన్లో ఉన్నారో వాళ్ళ పిల్లలకు మెడికల్ బోర్డు పెడితే ఖచ్చితంగా వాళ్ళు అన్ఫిట్ అయ్యి ఎంతో కొంత వాళ్ళకి హెల్ప్ చేసిన ఉద్దేశం ఉంటుంది కదా మెడికల్ బోర్డు వల్ల అని కార్మిక సంఘాల డిమాండ్. కానీ ఎప్పటివరకు నెరవేరుతుంది, ఎంతవరకు పాసిబుల్ ఉంటుంది అనేది మాత్రం స్పష్టత లేదు. మరోపక్క గౌరవ వేతనం విడుదల. సర్పంచ్లకు ఏదైతే పంచాయతీరాజ్ శాఖ నుంచి గౌరవ వేతనంగా 6500 చొప్పున ప్రతి నెలకి, దానికి సంబంధించిన బకాయిలు 6 నెలలకు సంబంధించిన బకాయిలు 1,07,65,580 రూపాయలు విడుదల చేసినట్టు డిపిఓ వెల్లడించడం జరిగింది. 4 సిఐల బదిలీ. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో 4 సిఐలను బదిలీ చేస్తూ శుక్రవారం ఆదేశాలు జారీ అయ్యాయి. కొమురంభీం ఆసిఫాబాద్ సిసిఎస్ సిఐ బుద్ధస్వామిని మంతని సిఐగా బదిలీ చేస్తూ, మంతని సిఐ బొల్లేపల్లి రాజును మల్టీ జోన్ 1 ఐజీకి అటాచ్ చేస్తూ, మంచిర్యాల ట్రాఫిక్ సిఐ దాసారావు వేణుచందర్ని సిఎస్బి రామగుండంలో ఎన్డి హన్నన్ను మంచిర్యాల ట్రాఫిక్ సిఐగా బదిలీ చేశారు. నిధుల్లో నిర్లక్ష్యం చేస్తే చర్యలు. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా పరేడ్ను పరిశీలిస్తున్న సిపి గారు మనం పక్కన చూస్తూ ఉన్నాం. ఇక రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు. 4.35 మెట్రిక్ టన్నుల సేకరణ పూర్తయిన యాసంగి కొనుగోళ్లు కలెక్టర్ కోయ శ్రీహర్ష వెల్లడి. దాదాపుగా జిల్లాలో ఇప్పటివరకు యాసంగి కొనుగోలు అన్నీ కూడా పూర్తయినాయి. 4.35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని కలెక్టర్ గారు ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. తలుపులు లేని ఇంట్లో ఎలా ఉంటున్నారు? ఇది వెలుతురు కోసం బల్బు ఉంచలేరా? కూలీ పిల్లలకు విద్యాబోధన అందుతుందా? ఇటుకబట్టిల్లో వలస కూలీల వసతులు పరిశీలించిన జిల్లా జడ్జి. సౌకర్యాలపై ఆరా తీస్తున్న ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల. పెద్దపల్లిలో ఈ మధ్య ఇటుకబట్టీలలో జరుగుతున్న కొన్ని అరాచకాలను దృష్టిలో పెట్టుకొని జిల్లా జడ్జి గారు స్వయంగా ఆమెని వెళ్ళి బట్టీలలో పరిశీలించడం, వాళ్ళ వసతులు ఎట్లుంటున్నారు, ఏంది, పిల్లలకు సంబంధించిన స్కూల్ పంపిస్తున్నారా లేదా అనే విషయాలు స్వయంగా ఆమెనే పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. సో కొంతమందికి అయితే కనీసం రూమ్లో బల్బు కూడా పెట్టించుకోకుండా, కిటికీ కూడా లేకుండా రాత్రి చెమ్మో చీకట్లో బయటనే నిద్రిస్తున్నారు. ఇటువంటి సందర్భంలో క్రిమి సమూహం అంటే కొన్ని కీటకాలు, పాములు, తేళ్ళు ఉట్టి 2-3 చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. సరైన వైద్య వసతి కూడా లేదు. సో ఇవన్నిటిపైన ఒక స్పష్టంగా మేడం జిల్లా జడ్జి గారు స్వయంగా వెళ్ళి పరిశీలన చేయడం జరుగుతుంది. ఇక మొన్న హరీష్ రావు గారు వచ్చి గొడవ పెట్టిన సందర్భంలో బండను చూపించి బొగ్గు అంటున్నారు అంటూ కొప్పుల ఈశ్వర్ గారు ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. పనికిరాని బండను బొగ్గు అని చూపిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి సంస్థను నాశనం చేస్తుందని మాజీ మంత్రి టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షుడు కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. ఈ పరిశీలనకు మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్, టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డితో కలిసి శుక్రవారం ఆయన బొగ్గు నిల్వలను పరిశీలించడం జరిగింది. అది చూస్తూ ఉన్నాం. కింద అర్హులైన వారందరికీ ఇందిరా ఇల్లు ఇస్తామని ఠాకూర్ రామగుండం ఎమ్మెల్యే స్పష్టం చేయడం. ఆయన ఈ సందర్భం ఒక
అంటే వాట్సాప్ కాల్ ఒకటి, అమ్మ రేపు మీ ఇంటికి వస్తా అని చెప్పి మాట నిలబెట్టుకున్న రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ శుక్రవారం 33వ డివిజన్ ఎమ్మెల్యే పర్యటించడం నిన్న గురువారం. ఎమ్మెల్యే కలిసి తన నివాస పరిస్థితిని వివరించిన ఓ వృద్ధ మహిళకు అమ్మ రేపు మీ ఇంటికి వస్తా హామీ ఇచ్చి మాట ప్రకారం శుక్రవారం ఆమె ఇంటికి వెళ్ళి పరిస్థితి పరిశీలించింది. పరిశీలనకే కాకుండా ఆమెకు వీలైనంత వరకు సత్వర న్యాయం చేస్తే చాలా మంచిది కదా. కేవలం పరిశీలనలకే పరిమితం కాకుండా వాళ్ళని కూడా చూడాలి. ఫార్మర్ రిజిస్ట్రీతోనే యూరియా, ప్రతి రైతు ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. దీని ద్వారా యూరియా లభిస్తుందని ఏడీఓ అంజనీ మిశ్రా సూచించడం జరిగింది. నిన్నటి రోజున సూర్యాపల్లి రైతు వేదికలో శుక్రవారం పలువురు ఎరువుల డీలర్లతో సమావేశమైన సందర్భంగా ఆమె ఒకటి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. కోటి విలువైన గంజాయి ధ్వంసం, పోలీసులు ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ గట్టి నిఘా చర్యలు తీసుకున్నప్పుడు కూడా ఎక్కడో అక్కడ కళ్ళు కప్పి ఈ గంజాయి అనేది మన రాష్ట్రంలోకి వస్తూనే ఉండే, ముఖ్యంగా ట్రైన్ల ద్వారా. రీసెంట్గా మనం పెద్దపిల్ల కూడా ఒక లేడీ దగ్గర 2.5 కిలోల గంజాయి దొరికింది, చూస్తూనే ఉన్నాం. దీనిపైన ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎవరైనా అనుమానిత వ్యక్తులు కనిపిస్తే ఖచ్చితంగా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం మన బాధ్యత. సింగరేణి సిఎండ్ఎండితో సిపి అంజర్ కిషోర్ జా భేటీ. నిన్నటి రోజున సిఎండ్ఎండి బుద్ధప్రకాష్ జ్యోతి మన రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా శుక్రవారం మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. గోదావరి ఇల్లంది క్లబ్కు వచ్చిన సిఎండ్ఎండిని కలిసిన పలు అంశాలపై చర్చించడం కూడా జరిగింది. వారు వెంట డైరెక్టర్ పా గౌతమ్ పొట్రు, మున్సిపల్ డీసీపీ భాస్కర్ తదితరులు కూడా పాల్గొనడం జరిగింది.